సో ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక 2 మినిట్స్ చెప్పేస్తాను. సో నాకు తెలిసి మీరు అందరు లింక్డ్ఇన్ అకౌంట్స్ క్రియేట్ చేశారు ఆల్రెడీ. మనం ఫస్ట్ ఇయర్ లో క్రియేట్ చేసాం కానీ ఇప్పుడు ఆప్టిమైజ్ చేయాలి మన టాస్క్ వచ్చేసరికి. నిన్న మన అందరం ఎంఎల్ రికార్డ్స్ ఎంఎల్ క్లాస్ వచ్చి రాసుకుంటున్నారని నేను ఇంకేం మెసేజ్ చేయలేదు, మీట్ పెట్టలేదు. కానీ సండే, ఎండ్ ఆఫ్ ద సండే మీరు ఏం చేయాలంటే, నేను ఈరోజు చెప్పే ప్లాట్ఫామ్స్ లో అన్నిటిలో ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాని బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిల్ చేయాలి దాంట్లో. అది మీ టాస్క్. నేను సండే నైట్ కల్లా ఒక గూగుల్ ఫామ్ పెడతాను, దాంట్లో మీ లింక్స్ అన్ని షేర్ చేస్తే మనం రాజశేఖర రెడ్డి సార్కి రిపోర్ట్ లాగా ఇవ్వచ్చు. మేము అందరం ఇలాగా అకౌంట్స్ క్రియేట్ చేసామని మన రిపోర్ట్ లాగా జనరేట్ చేయొచ్చు. ఓకేనా? మీరు లింక్డ్ఇన్ లో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, పర్లేదు. ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసరికి గిట్ హబ్. గిట్ హబ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు ఇన్నోవేటానిక్ ప్రాజెక్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ 2 months లో మీరు ఇంటర్న్షిప్ చేసినప్పుడు మీరు దీని గురించి వినుంటారు. గిట్ హబ్ అని. గిట్ హబ్ దేనికి వాడతామంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రాజెక్ట్ చేశారు, ఆ ప్రాజెక్ట్ ని వేరే వాళ్ళకి షోకేస్ చేయాలంటే మీకు ఒక ఫార్మ్ ఆఫ్ ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, ఆ ప్లాట్ఫామే గిట్ హబ్. దీంట్లో ఏం జరుగుతుందంటే, మీరు ఎలా అయితే గూగుల్ డ్రైవ్ లో ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేసుకుంటారో ఒకరికొకరు, ఇలానే మన ప్రాజెక్ట్ లో ఉన్న కోడ్ మొత్తాన్ని దీంట్లో పుష్ చేసి మనం వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. సపోజ్ ఇది ఒక ప్రాజెక్ట్, ఇది నార్మల్ ప్రాజెక్ట్. సపోజ్ ఒక ఎంఎల్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. ఇది ఒక ఎంఎల్ ప్రాజెక్ట్. ఈ ఎంఎల్ ప్రాజెక్ట్ నేను చేశా అని నాకు తెలుసు, కానీ వేరే వాళ్ళకి నేను ఎలా చూపిస్తాను? అందుకే మనం ఈ గిట్ హబ్ లోకి పుష్ చేస్తాం కోడ్ మొత్తాన్ని. అప్పుడు రెక్రూట్ టెక్నికల్ టీం వాళ్ళు కానీ రిక్రూటర్స్ కానీ వాళ్ళు మన గిట్ హబ్ ని చెక్ చేసినప్పుడు ఈ కోడ్స్ మొత్తం చెక్ చేసుకుంటారు వాళ్ళు, ఎంత ఎఫిషియెంట్ గా కోడ్ రాశాడని. ఓకేనా? కాబట్టి మనం గిట్ హబ్ అకౌంట్ కూడా యాక్టివ్ గా ఉండాలి. అండ్ గిట్ హబ్ లో ఇంకోటి ఏంటంటే, మన యాక్టివిటీని స్కాన్ చేస్తుంది గిట్ హబ్. సపోజ్ నేను ఇప్పుడు ఎన్నిసార్లు యూస్ చేశానో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది గిట్ హబ్. కాబట్టి కొంతమంది మీరు గిట్ హబ్ లో ఎంత యాక్టివ్ గా ఉన్నారని కూడా చెక్ చేస్తారు. అండ్ గిట్ హబ్ ఓన్లీ మరి ఇప్పుడు అద్దాక మనం ప్రాజెక్ట్స్ ఏం కదా అంటే, గిట్ హబ్ ఓన్లీ మనం ప్రాజెక్ట్స్ పుష్ చేయటకే కాదు, నార్మల్ బయట వేరే వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మనం ఎలాగ ప్రాజెక్ట్స్ చేయొచ్చు అని మనం సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి సెర్చ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఏఐ మీద ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఏఐ అని సెర్చ్ చేయగానే ఇప్పుడు రీసెంట్ గా ఎవరెవరు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారో అవన్నీ వస్తాయి అనమాట. అవి ఓపెన్ చేసి దాంట్లో రీడ్మీ ఫైల్ ఉంటుంది. ఒక సెకండ్ ఓపెన్ చేస్తాను. పెద్ద పెద్ద ఫైల్, దాంట్లో కిందకి స్క్రోల్ చేస్తే రీడ్మీ ఫైల్ ఉంటుంది. ఒకసారి చదివితే ఓకే, ఇప్పుడు రీసెంట్ గా ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి చాలా మంది చేస్తున్నారంటే దీనికి స్కోప్ ఉందని చెప్పి మీరు కూడా ఎలా చేస్తున్నారో తెలుసుకోవచ్చు. సో అది టాస్క్. అందుకే గిట్ హబ్ వాడతారు చాలా మంది. సో గిట్ హబ్, మీరు గిట్ హబ్ అని కొట్టగానే గిట్ హబ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు జస్ట్ జీమెయిల్ ఐడి ఇస్తే లాగిన్ అయిపోతుంది. జీమెయిల్ ఐడి ఇచ్చాక సేమ్ ఎలా అయితే లింక్డ్ఇన్ లో ఎలా అయితే హెడర్ నేమ్ బయో ఇచ్చామో అవన్నీ కామన్ డీటెయిల్స్. మన కంపెనీ ఏం లేదు, విజయవాడ. ఈమెయిల్, లింక్డ్ఇన్ అకౌంట్. ఈ లింక్డ్ఇన్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీ ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు, మ్యాండేటరీ ఏం కాదు. అండ్ ఆల్సో వీ కెన్ క్రియేట్ ఏ రీడ్మీ ఫైల్. ఇప్పుడు లింక్డ్ఇన్ లో ఎలా అయితే మనం అబౌట్ రాసామో ఇక్కడ మనం ఇది రాస్తాం అనమాట, రీడ్మీ ఫైల్. మన అకౌంట్ కి రీడ్మీ ఫైల్ అనమాట. అండ్ మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ లిస్ట్ అవుతాయి. మ్మ్, నాకు తెలిసి మీరు ప్రాజెక్ట్స్ ఎలా పుష్ చేయాలో తెలుసు, కానీ ఒక సెకండ్ చెప్తాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి న్యూ రిపాజిటరీ చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకొని ఇక్కడ నో టెంప్లెట్, మన ప్రాజెక్ట్ నేమ్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ రీడ్మీ ఫైల్ కొడితే మనకి న్యూ ప్రాజెక్ట్ యాడ్ అయిపోతుంది. ఒకసారి ఆ ప్రాజెక్ట్ యాడ్ అయ్యాక ఎలా ఉంటుందో చూపి. సపోజ్ ఇది ఒక ప్రాజెక్ట్ ఇలా కనపడుతుంది మన రీడ్మీ ఫైల్ అను, దాంట్లో ఉన్న ఫైల్స్ అన్ని కనపడుతుంది. ఇప్పుడు మీరు దాంట్లోకి ఫైల్స్ టూ టూ టైప్స్ లో. యా. గాయస్ స్క్రీన్ విజిబుల్ గానే ఉందా అంటే కొంచెం బ్లర్ గా ఏమైనా ఉందా? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి ఒకసారి. విజిబుల్ గా ఉంటే ఓకే, నాకు ఎందుకో బ్లర్ గా ఉందనిపిస్తుంది. జూమ్ చేస్తే కనిపిస్తుంది, నార్మల్ గా అయితే బ్లర్ గానే ఉంది. సో విండోస్ ప్లస్ చేయి సంతోష్.
యా ఓకే డన్. ఉమ్. యా ఎలా అయితే మన లింక్డ్ఇన్ లో ఎలా అయితే నేమ్ అను బయో ఇచ్చామో సేమ్ అలానే మన కంపెనీ లేదు విజయవాడ, ఇవి లోకల్ టైమ్ అకౌంట్స్ అన్ని ఇచ్చేయాలి, జనరల్ డీటెయిల్స్ ఇవన్నీ. తర్వాత మీరు రీసెంట్ గా చేసిన ప్రాజెక్ట్స్ కానీ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ లిస్ట్ అవుతుంది. ఇదైతే మీరు యాక్టివ్ గా ఎన్నిసార్లు యాక్టివ్ గా కాంట్రిబ్యూట్ అయ్యారో ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ రిపాజిటరీస్. మీరు ప్రాజెక్ట్స్ ని మనం ఇక్కడ రిపాజిటరీస్ అంటాము. లైక్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ లిస్ట్ అయి ఉంటాయి. సపోజ్ మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి న్యూ రిపాజిటరీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ పబ్లిక్ పెట్టి ఒక రీడ్మీ ఫైల్ యాడ్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఒక రీడ్మీ ఫైల్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ క్రియేట్ రిపాజిటరీ క్రియేట్ చేస్తే మీకు ఒక రిపాజిటరీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇది క్రియేట్ అయింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి దాంట్లోకి మనం ఫైల్స్ యాడ్ చేసుకోవాలి. ఓన్లీ రీడ్మీ ఫైల్ ఒక్కటి ఉంటుంది. దాంట్లోకి మన ప్రాజెక్ట్ని ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకుంటాం కదా, దాన్ని ఇక్కడికి వచ్చి అప్లోడ్ ఫోల్డర్ చేయొచ్చు. లేకపోతే సిఎండిలో పుష్ చేయొచ్చు. సిఎండిలో కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది, అది కూడా ఈజీయే, కానీ దిస్ ఈస్ బెటర్ వే, సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? డన్. చాట్లో డన్ అని కామెంట్ చేయండి, లేకపోతే రియాక్షన్ అని. గిట్ హబ్ సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే డన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ గిట్ హబ్. నెక్స్ట్ వన్ విల్ గో టు లీడ్ కోడ్. సో దిస్ ఈస్ మై లీడ్ కోడ్ ప్లాట్ఫామ్. లీడ్ కోడ్ కూడా సేమ్ అలానే గూగుల్లోకి వెళ్ళి లీడ్ కోడ్ అని కొట్టగానే మీరు జీమెయిల్తో లాగిన్ అవ్వగానే మీకు ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. దాంట్లో మీరు జనరల్ డీటెయిల్స్, లైక్ మీరు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నారో అవన్నీ డీటెయిల్స్ చేయండి. సరే ఎడిట్ చేసి చూపిస్తా. లైక్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అక్కర్లేదు, జస్ట్ మెయిన్ నేమ్ అను లొకేషన్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు. నెక్స్ట్ వచ్చేసరికి లీడ్ కోడ్ ఎందుకు వాడతామంటే, సపోజ్ నీకు నీకు స్కిల్స్ వచ్చు, లైక్ నీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ వచ్చు, కానీ నువ్వు ప్రూవ్ చేసుకోవడం ఎలా? నువ్వు ఒక టెస్ట్ రాయాలి. టెస్ట్ ఎక్కడ రాస్తాము? లీడ్ కోడ్ అండ్ హ్యాకర్ ర్యాంక్ లాంటి ప్లాట్ఫామ్స్ లో మనం టెస్ట్ రాస్తాం అనమాట. సపోజ్ లీడ్ కోడ్ లో ఏంటంటే మీకు దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లాట్ఫామ్ ఫర్ డిఎస్ఏ. డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్. ప్లస్ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే కోడింగ్ టెస్ట్ కి లీడ్ కోడే వాడతారు. అంటే మీ లీడ్ కోడ్ లోనే మీ కోడింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది. కాబట్టి నేను ఇప్పటిదాకా ఇక్కడ 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. సో ఇలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట డేటా స్ట్రక్చర్స్ మీద. మీరు ఒక్కొక్క రోజుకి ఒక 2 ప్రాబ్లమ్స్ కానీ, వారానికి ఒక 2-3 ప్రాబ్లమ్స్ టార్గెట్ గా పెట్టుకొని ఆ వారం మొత్తం దాని మీదే వర్క్ చేయాలి. మీరు అనుకోవచ్చు డైరెక్ట్ చాట్ జీపీటీలో కొడితే ఆన్సర్ వస్తుంది, దానివల్ల యూజ్ ఏం లేదు. మీరు డైరెక్ట్ క్వశ్చన్ తీసుకెళ్లి చాట్ జీపీటీలో కొడితే ఆటోమేటిక్ గా వస్తుంది, దానివల్ల మనకి యూజ్ ఉండదు. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ చేశారని చూపిస్తారు, కాబట్టి అప్పుడు ఇంకా గట్టిగా అడుగుతారు మిమ్మల్ని క్వశ్చన్స్. కాబట్టి చేసే 4 అయినా మీ ఓన్ గా చేయడానికి ట్రై చేయండి. ఓకే, కొన్నిసార్లు డౌట్స్ వస్తే మన చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు, కానీ దాన్ని యూజ్ చేసుకొని మనం మొత్తం చేయకూడదు. ప్లస్ లీడ్ కోడ్ లో ఏంటంటే మీరు లాంగ్వేజ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు. కానీ C++ అనేది టాప్ ప్రయారిటీ, ఎందుకంటే దాంట్లో అది C++ అనేది డైరెక్ట్ గా వేరియబుల్స్, లైక్ పైథాన్ లో ఏంటంటే ఓన్లీ బాగా సింప్లిఫైడ్ గా ఉండటానికి అంటే కోడ్ కాంప్లెక్సిటీ తక్కువ ఉంటుంది కదా పైథాన్ లో, కాబట్టి ఏంటంటే కోడ్ అంత ఎఫిషియెంట్ గా పనిచేయదు.
కానీ C++లో ప్రతిదీ మెన్షన్ చేస్తాం, ప్రతిదీ వేరియబుల్ డిక్లరేషన్ కానీ ప్రతిదీ క్లారిటీగా ఉంటుంది కాబట్టి C++ అనేది కొద్దిగా ఎఫిషియెంట్గా ఉంటుంది. కాబట్టి మేము ఈసారి ఎన్పిటిఎల్లో ఆ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోమంటున్నాం. మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని అయితే అవే చూస్ చేసుకోమని చెప్తాం మ్యాక్సిమం. ఓకే, 1 సెకండ్. యా, మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఏం లేదు. అంటే మేము ఆల్రెడీ ఒక కోర్స్ రిజిస్ట్రేషన్లో C++ అందరికీ కామన్గా కంపల్సరీ పెడదాం అనుకున్నాం కాబట్టి ఇట్ విల్ హెల్ప్ అని మేము అనుకున్నాం అంతే. అంటే ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ థింగ్ అని మేమేం చెప్పట్లేదు. ఇట్స్ యువర్ విష్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. యా, మీరు ఇలా ఒక ప్రాబ్లం సెలెక్ట్ చేసుకొని దాన్ని మొత్తం మనం ప్యాట్రిక్ సార్ కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఇస్తారు, గుర్తుందా? సేమ్ అలానే ఉంటుంది ఫార్మాట్. లైక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, 2-3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్లస్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి, అంటే ఎలా ఫాలో అవ్వాలని. ఓకే, ప్లస్ ఈ ఈ ప్రాబ్లం అనేది ఎలాంటి టాపిక్స్ ని కవర్ చేస్తుందో ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చేసరికి స్ట్రింగ్స్ మీద ఉంది. ఓకేనా? మీరు దీంట్లో లాంగ్వేజ్ ఇప్పటికైతే పైథాన్ చూడండి, C++ అయిపోయాక మనం అందరం C++ యూస్ చేసి చేద్దాం. ఓకేనా? పైథాన్ కోడింగ్ కూడా ఊప్స్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతుంది. లైక్ నార్మల్ మనం పైథాన్ రాసినట్టు ఉండదు. లైక్ క్లాసెస్ లో రాస్తాం కానీ లోపల కోడ్ మాత్రం సేమే, పెద్ద కన్ఫ్యూజింగ్ గా ఏమి ఉండదు. ఏంటంటే ఫస్ట్ మనం ఫంక్షన్ ని డిఫైన్ చేసి ఆ ఫంక్షన్ అనేది మనం టెస్ట్ కేస్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కాల్ అయ్యిద్ది. అదొక్కటే చిన్న డిఫరెన్స్, కానీ లోపల కోడ్ రాసేది మాత్రం సేమ్ వేనే. ఓకే, గాట్ ఇట్. మనం నెక్స్ట్ ప్రాజెక్ట్స్, అదే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసే కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేవి కాంప్లెక్స్ గా తయారవుతాయి. ఓకేనా? యా, మీరు ఇప్పుడు దాకా ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు, ఎలా చేశారు, మొత్తం మనకి లిస్ట్ అయి ఉంటుంది. మీరు ప్రొఫైల్లోకి వెళ్తారు, మీ ర్యాంక్, మీరు యాక్సెప్టెన్స్. నేను 3011 ప్రాబ్లమ్స్లో నేను 6 ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేశాను. నాకు ఎలాంటి బ్యాచెస్ రాలేదు, నేను అప్పుడెప్పుడో ఫస్ట్లో చేశా. దీంట్లో కూడా ఎలా గిట్ హబ్లో ఎలా అయితే మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో లిస్ట్ అవుతుందో దీంట్లో కూడా అలానే ఉంటుంది. ఓకేనా? కాబట్టి మనం దీన్ని కూడా మెయింటైన్ చేయాలి, తప్పదు. నేను ఇప్పటి నుంచే మీరు ఎందుకు మెయింటైన్ చేయమంటున్నారంటే, సపోజ్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మీకు పక్కా అడుగుతారు లీడ్ కోడ్ అకౌంట్ ఉందా అని. మీరు అప్పటికప్పుడు క్రియేట్ చేస్తే ఓన్లీ ఇక్కడ వరకే గ్రీన్ గా ఉంటుంది కదా. మనం ఇప్పటి నుంచి చేస్తాం కాబట్టి మనది యాక్టివ్నెస్ అనేది ఓకే, వీళ్ళు ఫస్ట్ నుంచే థర్డ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు చేయటం అనేది, వాళ్ళ కొద్ది ఇంప్రెషన్ అనేది బాగుంటుంది. ఓకేనా? 6 months ago, 2 months ago, 6 months ago. ఒకసారి అంట భవ్య ఇప్పుడే వచ్చిందంట, ఒకసారి రిపీట్ చేయవా? అంటే స్మాల్ రైట్ గా ఓకే, చెప్పి అర్థమవుతుంది తనకి. లీడ్ కోడ్ అనేది ఒక కోడింగ్ టెస్ట్ ప్లాట్ఫామ్, సింపుల్ గా చెప్పాలంటే. దీంట్లో ఏంటంటే ఓకే, నీ కోడింగ్ మొత్తం కోర్స్ మొత్తం ఒక 10 hours 30 hours కూర్చొని కోర్స్ మొత్తం నేర్చుకున్నావు. కానీ నువ్వు ఆ కోర్స్ ని మీ లింక్డ్ఇన్ లో కానీ లేకపోతే నువ్వు ఇంటర్వ్యూలో ఫేస్ చేసినప్పుడు నేను కోర్స్ నేర్చుకున్నాను, నేను పర్ఫెక్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అని ఎలా ప్రూవ్ చేసుకుంటామంటే, లీడ్ కోడ్ అకౌంట్ లో నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు, నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావు, దాన్ని బట్టి నీ కోడింగ్ లాంగ్వేజ్ ని వాళ్ళు ఎస్టిమేట్ చేయగలరు. కాబట్టి మనం లింక్డ్ఇన్ లీడ్ కోడ్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నా ప్రొఫైల్ విజిట్ చేయగానే నేను ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను, నేను ఎన్ని లైక్ ఈజీ లెవెల్లో 2 సాల్వ్ చేశాను, మిడ్ లెవెల్ 3, హార్డ్ లెవెల్ 1 సాల్వ్ చేశాను. అండ్ నా యాక్టివ్నెస్ వచ్చేసరికి నేను ఈ ఈ రేంజ్లో బాగా యూస్ చేశాను, ఇప్పటి వరకు మళ్ళీ ఇంతవరకు యూస్ చేయాల. కాబట్టి మొత్తం అనేది ఇక్కడ తెలిసిపోతుంది, లైక్ నేను ఎలా ప్రాక్టీస్ చేశానో లీడ్ కోడ్ మొత్తం తెలిసిపోతుంది. ప్లస్ నేను ఇప్పుడు దాకా ఎన్ని లైక్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఒకటి చేశాను, డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ యూస్ చేశాను, హ్యాష్ టేబుల్స్, మ్యాథ్స్, బైనరీ సెర్చ్. లైక్ నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు నేను ఎలాంటి ఆల్గరిథమ్స్ అండ్ ఎలాంటి డేటా స్ట్రక్చర్స్ మీద వర్క్ చేశానో కూడా లిస్ట్ అయి ఉంటుంది. మీరు మొత్తం ఇది ఏం యాడ్ చేయక్కర్లేదు. మీరు ఎలా అయితే ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇక్కడ ప్రాబ్లమ్స్ మీద క్లిక్ చేసి
లైక్ ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న ప్రాబ్లమ్స్, లైక్ లిస్ట్ 1 to 100 ఉంటాయి. కావాలంటే మీరు స్పెసిఫై చేయొచ్చు. సపోజ్ నేను ఇప్పుడు ఈ రోజు ఎరే టాపిక్స్ మీద చేద్దాం అనుకున్నాను. మీరు ఎరేస్ మీద నొక్కగానే ఎరేస్ లో ఉన్న టాప్ కోడింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, లిస్ట్ అవుతాయి. మీరు ఒక దాన్ని చూస్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. మీరు అనుకోవచ్చు చాట్ జీపీటీని వాడి చేసేయచ్చు అంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ప్లస్ మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కొద్దిగా లైక్ వాళ్ళు ఎలా అంటే ఓకే వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు కాబట్టి గట్టిగా అడగాలి క్వశ్చన్స్ అని వాళ్ళు ఇంకా కష్టంగా అడుగుతారు. అప్పుడు మనం కోడింగ్ టెస్ట్ ఫెయిల్ అవటానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ పెరిగిపోతాయి. కాబట్టి చేసింది 4 అయినా కూడా మీ అంతరకు మీరు చేయండి. ఒకవేళ డౌట్స్ వస్తే అప్పుడు చాట్ జీపీటీని కోడ్ ఇవ్వమనకుండా థియరేటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని, డైరెక్ట్ గా కోడ్ పెట్టి గివ్ మీ ద కోడ్ ఫర్ దిస్ క్వశ్చన్ అని అడగకుండా వన్స్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ కోడ్ టు మీ యాజ్ ఎ చైల్డ్, యాజ్ ఎ 10th క్లాస్ చైల్డ్ ఆర్ ఎలా ప్రాంప్ట్ చేసి అప్పుడు చాట్ జీపీటీ ఏంటంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు కోడ్ చేయండి. అప్పటికీ కాకపోతే కోడ్ అడిగి ఆ కోడ్ ఎలా పనిచేస్తుందో చెక్ చేయండి. నెక్స్ట్ లీడ్ కోడ్ లో ఏంటంటే ప్రోగ్రామ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లైక్ మీరు ఏ రకమైన కోడింగ్ లాంగ్వేజ్ అయినా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. కానీ ప్రిఫరబుల్లీ పైథాన్ అండ్ C++ అనేవి బాగా ఫేమస్. పైథాన్ ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ, లైక్ కోడింగ్ అనేది సింపుల్ గా అయిపోతుంది. C++ వచ్చేసరికి యాక్సెస్ ఎఫిషియన్సీ, C++ ఎఫిషియన్సీ కోసము, పైథాన్ 3 అండ్ పైథాన్ వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ కోసం. మనం రెండిట్లో ట్రై చేద్దాం, పైథాన్ లో సగం C++ లో సగం చేద్దాం. నెక్స్ట్ మన ప్యాట్రిక్ సార్ కోడింగ్ అవర్స్ లో మనకి ప్రాబ్లమ్స్ ఇస్తారు కదా, సేమ్ అలానే ఫార్మాట్. లైక్ ఫస్ట్ వచ్చేసరికి క్వశ్చన్ అంతా ఉంటుంది, అది ఏ కేటగిరీకి సంబంధించిన క్వశ్చన్ కూడా హింట్ అయి ఉంటుంది. లైక్ హింట్స్ ఉంటాయి. ఇదేమో ప్రాబ్లమ్, లైక్ విజువల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, అండ్ 2-3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కన్స్టెంట్స్ ఉంటాయి. దీన్ని బట్టి మీరు సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చన్ అనేది దేన్ని కవర్ చేస్తుందో కవర్ అవుతుంది. లైక్ ఎరేస్ కాన్సెప్ట్, 2 పాయింటర్ కాన్సెప్ట్ అండ్ గ్రీడీ మెథడ్ కవర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ ప్రొఫైల్లోకి ఇది మీరు కంప్లీట్ చేసినట్టు యాడ్ అయిపోతుంది. ప్లస్ మీరు స్కిల్స్ లో ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుంది. ఎరేస్ లో 3 ప్రాబ్లమ్స్ చేశారు అండ్ గ్రీడీ మెథడ్ కూడా సాల్వ్ చేశారని ఉంటుంది. ఇక్కడ గ్రీన్ గా మార్క్ అవుతుంది ఆ డే. కాబట్టి మన టార్గెట్ ఏంటంటే 3rd ఇయర్ లోపు ఈ బార్స్ అన్ని మాక్సిమం గ్రీన్ అయిపోవాలి. అలానే గిట్ హబ్ లో కూడా బార్స్ అన్ని గ్రీన్ అయిపోవాలి. గిట్ హబ్ లో కొద్దిగా కష్టము, కానీ మీరు టైం దొరికినప్పుడల్లా మాక్సిమం ట్రై చేయండి. గిట్ హబ్ ఓపెన్ చేసి లైక్ ఏమేం ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయో చూడండి. ఇంతే, లీడ్ కోడ్ గురించి అయితే ఇంతే. లీడ్ కోడ్ లో ఇంకా ఉంటాయి. లైక్ సపోజ్ ఎలా ఉంటాయంటే సమ్ కోర్సెస్ టైప్ లో ఉంటాయి. లైక్ ఎలా అంటే గూగుల్ నుంచి టాప్ 10 క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫ్రమ్ గూగుల్, లేకపోతే టాప్ 10 క్వశ్చన్స్ ఆస్క్డ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అని డిఎస్ఏ రిలేటెడ్ క్వశ్చన్స్ టాప్ కంపెనీస్ ఎలా అయితే అడుగుతాయి. లైక్ ఇంకో ఇది తీసుకున్న ఎగ్జాంపుల్, టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఉంది కదా, మనం ఏం చేయొచ్చు అంటే ఈ మాడ్యూల్ ని కంప్లీట్ చేయొచ్చు. లైక్ ఎరేస్ లో 2 ప్రాబ్లమ్స్, స్ట్రింగ్ లో, లింక్డ్ లిస్ట్ ట్రీస్, ఇలా కూడా మనం కోర్స్ టైప్ లో నేర్చుకోవచ్చు. లేకపోతే నేనే చేసుకుంటా అంటే లైక్ మన డైరెక్ట్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి మనమే సాల్వ్ చేస్తాం. ఓకేనా, గాట్ ఇట్. ఇక్కడ స్ట్రీక్ కూడా మెయింటైన్ అవుతుంది. మన స్నాప్చాట్ లాగే మీరు డైలీ ఓపెన్ చేస్తే స్ట్రీక్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా, నేను స్టార్ట్ చేయాలి ఈ రోజు నుంచి, మీతో పాటు నేను స్టార్ట్ చేస్తా. అప్పుడు ఫస్ట్ లో చేసా కానీ ఇంతవరకు మళ్ళీ ఓపెన్ చేయాలి ఇప్పుడు. మీరు ఓకే అంటే నెక్స్ట్ ప్లాట్ఫామ్ లోకి వెళ్తా. సరదాగా ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఇది కష్టం. లైక్ లీడ్ కోడ్ లో ఏంటంటే చాలా కష్టంగా ఉంటాయి. మనం ఇప్పుడు దాకా ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వేషన్ అదే ఎప్పుడు చేయలేదు కదా. మనం ఏంటి చక్కగా ల్యాబ్ మాన్యువల్లో JNTK వాళ్ళు సిలబస్ ఇస్తారు, ఆ ప్రాబ్లం తీసుకెళ్లి వాళ్ళు ల్యాబ్ మాన్యువల్ ఇస్తారు, దాన్ని తీసుకెళ్లి కాపీ రైటింగ్ చేస్తాం. కానీ లీడ్ కోడ్ లో అలా కాదు. ప్లస్ మీరు ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ని మల్టిపుల్ వేస్ లో సాల్వ్ చేయొచ్చు. లైక్ ఒకటే సొల్యూషన్ అని ఉంటుందని కాదు, లైక్ ఎఫిషియన్సీ చేంజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు ప్రో కోడర్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న కోడర్ కి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న కోడర్ కి అదే తేడా. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న కోడర్ ఏం చేస్తారంటే మంచి ఎఫిషియెంట్ గా రాస్తాడు.
మీరు ఎప్పుడైతే కోడ్ టెస్ట్ చేస్తారో దాని ఎఫిషియన్సీ కూడా చూపిస్తుంది. లైక్ నేను సాల్వ్ చేసిన ఒకటి చూపిస్తాను. లైక్ నేను ఇది సాల్వ్ చేశాను. నేను ఎప్పుడైతే దీన్ని రన్ చేస్తానో అది నాకు ఎఫిషియన్సీ కూడా చూపిస్తుంది. నేను ఏ రేంజ్ లో ఎఫిషియన్సీ. ఇప్పుడు ఇదంతా ఏంటంటే యూజర్స్ అన్నమాట. వాళ్ళు ఎంత టైం డ్యూరేషన్ అండ్ అది టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మెజర్ చేస్తుంది లీడ్ కోడ్ అనేది. అందుకే ఎంఎన్సి కంపెనీస్ అన్ని లీడ్ కోడ్ వాడతారు, ఎందుకంటే ప్రతి మైన్యూట్ థింగ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. మనం మెమరీ ఎంత వాడాము, లైక్ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసాము, అన్ని మొత్తం A to Z మొత్తం మెజర్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి అంత లీడ్ కోడ్ లో అంత ఈజీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా కష్టంగా ఉంటుంది. అలా అని భయపెడదామని కాదు, గట్టిగా ట్రై చేయాలంటున్నాను. లైక్ నేను ఇక్కడ రన్ చేసి వస్తాను. ఇలా కేసు అనేది యాక్సెప్ట్ అయింది, లైక్ టెస్ట్ కేసెస్ అనేవి యాక్సెప్ట్ అయినాయి. యాక్సెప్టెన్స్ ఏంటి 36 ఉంది. లైక్ ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? దెన్ అయితే నెక్స్ట్ చాట్ లో రిప్లై కావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హ్యాకర్ ర్యాంక్. హ్యాకర్ ర్యాంక్ లీడ్ కోడ్ అన్న తమ్ముళ్ళలాగా సేమ్ టు సేమ్ ఉంటాయి. దీంట్లో కూడా సేమ్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, సేమ్ టు సేమ్ ఉంటుంది. దీంట్లో తేడా ఏంటంటే మనం సర్టిఫికేషన్స్ చేయొచ్చు. లైక్ లీడ్ కోడ్ లో మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ సర్టిఫికేషన్స్ టైప్ లో ఉండవు. ఉన్నా కూడా పెయిడ్ అన్ని మొత్తం పెయిడ్. కానీ హ్యాకర్ ర్యాంక్ లో అలా కాదు. లైక్ మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మనం గనక కరెక్ట్ గా టైం డ్యూరేషన్ లో సాల్వ్ చేయగలిగితే మనకు సర్టిఫికేషన్స్ ఇస్తారు. నేను లైక్ 4 సర్టిఫికేషన్స్ చేశాను. లైక్ పైథాన్ బేసిక్ చేశాను. సో యూ విల్ గెట్ ఎ సర్టిఫికేట్ లైక్ దిస్, దట్ యూ హ్యావ్ సాల్వ్ ది పైథాన్ బేసిక్ ప్రోగ్రామ్స్. లైక్ 2 to 3 ప్రోగ్రామ్స్ అడుగుతారు, మీరు ఇచ్చిన టైం లిమిట్ లో సాల్వ్ చేయగలిగితే యూ విల్ గెట్ దిస్ సర్టిఫికేట్. సో ఇలా జావా మీద చేశాను, ప్రాబ్లమ్ సాల్వింగ్ జావా. దిస్ జావా. ఓకేనా? మీరు ఆ సర్టిఫికేట్ చేయాలంటే ఫస్ట్ హ్యాకర్ ర్యాంక్ వెబ్సైట్ లోకి వెళ్ళి లాగిన్ చేయాలి. సేమ్ ఎలా అయితే మనం గూగుల్తో లాగిన్ చేస్తున్నట్టే ఫోన్ నెంబర్, లొకేషన్ ఇవ్వటం, రెజ్యూమే అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్స్ మొత్తం తీసేసుకునేది. యూ కెన్ యాడ్ ప్రొఫైల్ పిక్ యూ వాంట్, ఇఫ్ యూ వాంట్. తర్వాత హోమ్ పేజ్ అనుకో, ప్రొఫైల్లోకి వెళ్ళాక హోమ్ పేజ్ వస్తే ఇక్కడ సర్టిఫై అని ఉంది చూడండి. సర్టిఫై మీద క్లిక్ చేసి ఆఫ్టర్ అంటే మీరు ఓకే నేను సాల్వ్ చేయగలనంటే సాల్వ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడే వెళ్ళి, లేకపోతే రేపు ఖాళీయే కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ చేశా కాబట్టి కనపట్లేదు. లైక్ ఇక్కడ పైథాన్ బేసిక్ అను జావా బేసిక్ ఉంటుంది. లైక్ బేసిక్ గానే ఉంటాయి క్వశ్చన్స్, డిఎస్ఏ రిలేటెడ్ కాదు, లైక్ జనరల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. కాబట్టి మీరు అటెంప్ట్ చేసి సర్టిఫికేట్ ట్రై చేయండి, మాక్సిమం వచ్చేస్తుంది మన వాళ్ళందరికీ. ఒకవేళ టైం డ్యూరేషన్ అయిపోతుంది అన్నాక మీరు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి, ఏం పర్లేదు. లైక్ మనం తర్వాత చాట్ జీపీటీకి ఇచ్చేసి సర్టిఫికేట్ వచ్చాక మనం అక్కడితో వదిలేయకూడదు. లైక్ మనం ఎందుకు సాల్వ్ చేయలేకపోయాము అని చెప్పి మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అది మన మెయిన్ మోటివ్. ఓకేనా? హలో, నేను ఒక్కనే పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నాను, ఎవరన్నా డైరీ రిప్లై ఇవ్వండి. హలో, లిజనింగ్ అంట. నెక్స్ట్ వన్ ఇస్ లైక్ లీడ్ కోడ్ లాగే ఇక్కడ వచ్చి ప్రిపేర్ వచ్చి
లైక్ పైథాన్ లాంగ్వేజ్ లో యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్. లైక్ దీంట్లో ఏంటంటే ఛాలెంజెస్ లాగా ఉంటుంది. లైక్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ లాగా ఉంటుంది, లైక్ ఛాలెంజెస్ లాగా ఉంటుంది. ఇందాకటి లీడ్ కోడ్లో ఏమో ప్రాబ్లమ్స్ లాగా ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది లైక్ ప్రీవియస్ వాళ్ళు సబ్మిట్ చేసింది చూడొచ్చు. లైక్ ఈ ప్రాబ్లమ్ ఎంత ఎఫిషియెంట్ గా ఎవరెవరు సాల్వ్ చేశారో ఉంటుంది. లైక్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. సేమ్ ఇన్పుట్ కన్స్ట్రెయింట్స్, ఎగ్జాంపుల్స్. ఇక్కడ కూడా మనం కోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. లైక్ పైథాన్, ఓకే ఇదైతే మనం పైథాన్ లో ఉన్నాం కాబట్టి పైథాన్ 3 అను పైథాన్ వాడచ్చు. యా, యూస్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో స్ట్రీక్ మెయింటైన్ అవ్వదు, అదొక్కటే లాస్ దీనికి. ప్లస్ మాక్సిమం కంపెనీస్ లీడ్ కోడ్ అడుగుతారు, బికాస్ లీడ్ కోడ్ అనేది బాగా ఫేమస్. కానీ ఇదెందుకు నేను చెప్తున్నానంటే లైక్ వీ కెన్ డూ సర్టిఫికేషన్ కదా, ఫ్రీగా సర్టిఫికేట్స్ వస్తాయి. లైక్ యూ నో ద కోడింగ్ అని యూ కెన్ గెట్ సర్టిఫికేట్స్. కాబట్టి దీంట్లో కూడా మీరు అకౌంట్స్ క్రియేట్ చేయండి, కానీ మీరు జస్ట్ సర్టిఫికేట్ చేసి వదిలేయండి. ప్రాబ్లమ్స్ మాత్రం లీడ్ కోడ్ లో సాల్వ్ చేయండి. ఓకేనా? ఓకే. యా, మనకు ఓన్లీ 9 minutes రిమైనింగ్ ఉంది టైం. ఇది జూమ్ లో ఏంటంటే మనకి టైం లిమిట్ ఉండదు, మనం ఫ్రీ అకౌంట్స్ కాబట్టి 1 hour టైం వస్తుంది. యా, దట్స్ ఇట్. ఒక చిన్న రీక్యాప్. మీరు ఎండ్ ఆఫ్ ద సండే నాకు ఏమేమి అకౌంట్స్ కావాలంటే లింక్డ్ఇన్ అకౌంట్, జస్ట్ లింక్డ్ఇన్ అకౌంట్ కాదు, అది ఆప్టిమైజ్డ్ వేలో ఉండాలి. లైక్ వెనకాల బ్యానర్, హెడ్ లైన్, ప్రొఫైల్ పిక్, రెడీ, ఓపెన్ టు నెట్వర్కింగ్, ఓపెన్ టు వర్క్. నెక్స్ట్ వన్ ఈస్ అబౌట్ ఉండాలి. లైక్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అను మీరు చేసిన సర్టిఫికేట్స్ అన్ని పోస్ట్ చేసేయాలి. మీ ఎడ్యుకేషన్ యాడ్ అయి ఉండాలి. మీరు చేసిన సర్టిఫికేట్స్ అన్ని మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మీరు చేసిన ప్రాజెక్ట్స్, ఈ స్కిల్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. ఇవన్నీ ఉండాలి. ప్లస్ నెక్స్ట్ నెట్వర్కింగ్ లోకి వచ్చి మీరు ఒక రోల్ ఫిక్స్ అయ్యారు కదా, ఆ రోల్ని సెర్చ్ చేసి వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళందరికీ కనెక్షన్స్ పెట్టండి. లైక్ ఒక 100 టార్గెట్ పెట్టుకోండి కనెక్షన్స్, మన ఫ్రెండ్స్ కాకుండా. మళ్ళీ మీరు అందరు ఫ్రెండ్స్ అందరికి రిక్వెస్ట్ పెడితే మీరు 100 అయిపోద్ది, అలా కాదు. లైక్ మీకు తెలియని పీపుల్, లైక్ మీ డ్రీమ్ కంపెనీ అవ్వచ్చు, లేకపోతే మీ రోల్కి సూటబుల్ అయిన వాళ్ళందరికీ కనెక్షన్స్ పెట్టండి. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి గిట్ హబ్ సెకండ్. అండ్ గిట్ హబ్ అకౌంట్ లో మీరు ప్రొఫైల్ పిక్, మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని, రిపోజిటరీ, దీంట్లో కూడా అబౌట్ సేమ్, దాంట్లో కాపీ చేసి దీంట్లో పెట్టినా ఏం కాదు. ఓకేనా? నెక్స్ట్ వన్ లీడ్ కోడ్. యా, లీడ్ కోడ్ లో జనరల్ డీటెయిల్స్, ప్రొఫైల్ పిక్ పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు, నా దగ్గర ఉందని పెట్టినా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ చేయకండి. లైక్ మీ ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయండి, నేను నో అయితే చెప్పను. కానీ పైథాన్లో వాటిల్లో మీరు సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి, నేను చెప్పిన దాకా ఆగకుండా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ హ్యాకర్ ర్యాంక్లో పైథాన్ సర్టిఫికేట్ అండ్ జావా సర్టిఫికేట్ మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే పైథాన్ అండ్ జావా మనకు అయిపోయింది కాబట్టి మేము కోర్సెస్లో కూడా పైథాన్ అండ్ జావా మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం. లైక్ C++ అను ఏదన్నా బెటర్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి మీరు పైథాన్ అండ్ జావా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, లైక్ బయట ఎలా అడుగుతున్నారు ప్రాబ్లమ్స్ అని. ఓకేనా? ఇది మీ టాస్క్. ఎండ్ ఆఫ్ ద సండే నాకు ఈ అన్నిటికీ లింక్స్ కావాలి మీ సైడ్ నుంచి. నవ్వు యాక్చువల్లీ మొన్న ఓరియంటేషన్ డే రోజు మర్లిన్ అదే టెక్ టీమ్ వాళ్ళు మాట్లాడలేదు, కాబట్టి ఇప్పుడు ఒక 2 minutes మాట్లాడతారు, వినండి. యా మర్లిన్, యూ కెన్ కంటిన్యూ.
Hello, hello, am I audible? యా ఫస్ట్ మాకు ఒక క్లారిటీ కావాలి. ఏంటంటే హేమ ఎక్కడి దాకా చేస్తుంది, అంటే కోర్స్ రిజిస్ట్రేషన్స్ ఎక్కడి వరకు తను ఏ ఎక్స్టెంట్ వరకు తీసుకెళ్తుందో ఒక క్లారిటీ ఇస్తే వి విల్ టేక్ ఇట్ అప్ టు నెక్స్ట్ లెవెల్. టెక్నికల్ లెవెల్స్ ఎలా చేయాలో తెలుస్తాయి. యా టుమారో కోఆర్డినేటర్స్ వరకు ఒక మీట్ పెడదాం అనుకుంటున్నాం. దెన్ విల్ డిస్కస్. ఇప్పటికైతే నార్మల్ గా అంటే టెక్నికల్ టీం వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారో చెప్పు. లైక్ కోర్సెస్ సైడ్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం కానీ లైక్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే హేమ ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తుందో తర్వాత మేము దాని నుండి ఎంత ఫాలో అప్ చేయాలన్నది నేను అడుగుతున్నాను. యాక్చువల్ గా బ్రో నేను లైక్ కోర్సెస్ సారీ చెప్పు. కోర్సెస్ అంటే ఇప్పుడు ఆ కోర్సెస్ నేను పెడతాను రోజు, ఇలా లీడ్ కోడ్ కానీ ఏమైనా కోర్సెస్ కానీ నేను పెడతాను. అంటే వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీ హెల్ప్ తీసుకుంటారు. అంటే లైక్ ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే, సో ఇప్పుడు నువ్వు కోర్స్ రిజిస్ట్రేషన్స్ చేయిస్తావు కదా, ఆ, సో ఆ కోర్స్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళకి ఆ పర్టికులర్ డొమైన్ పైన ఏమన్నా టెక్నికల్ స్కిల్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు ఇచ్చిన కోర్స్ ఏదైనా ఉంటే ఆ చాట్ జీపీటీకి ఇచ్చినా కూడా అది ఇస్తుంది అనుకో రిక్వైర్డ్ స్కిల్స్. ఆ, బట్ ఏంటంటే ఆ స్కిల్స్ ఎంత ఎక్స్టెంట్ వరకు నేర్చుకోవాలి, ఆ స్కిల్స్ ఇంకా ఏ ప్లాట్ఫామ్స్ లో ఇంకా ఎక్కువగా నేర్చుకోవచ్చు, ఏవి ఫ్రీగా దొరుకుతాయి అనేది వీల్ ప్రొవైడ్. ఇంకా ఫర్దర్ ఇంకా మోర్ ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఓకే. ఓకే బ్రో. అంటే రేపు ఒకసారి డిస్కస్ చేద్దాము. రేపు డిస్కస్ చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ టైం వి విల్. ఎస్ ఎస్. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇప్పటి వరకు సంతోష్ చెప్పింది దాని మీద ఎవరికైనా అండ్ ఆల్సో మీరందరూ ఎంపీటీఎల్ రిజిస్టర్ అయ్యారా? అది కూడా ప్రాసెస్ చెప్పాలా? లైక్ మీరందరూ ఆల్రెడీ చేశారు కాబట్టి అక్కర్లేదు అనుకుంటున్నాను. నో అంట. నో దేనికి రిలేటెడ్. అండ్ ఆల్సో రూల్ ఏంటంటే నెక్స్ట్ మీటింగ్ నుంచి ఎవరు చాట్ లో పెట్టకూడదు. అందరూ రియాక్ట్ అయ్యి మాట్లాడాలి అన్మ్యూట్ అయ్యి. లేకపోతే మీరు ఎలా అయితే క్లాస్ లో ఎలా ఉంటారో ఇక్కడ కూడా సైలెంట్ గా ఉంటున్నారు. కాబట్టి అందరూ మన ఫ్రెండ్సే కాబట్టి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే సంతోష్. యా ఓకేనా? డన్నా? ఎవరికి ఏం డౌట్స్ లేవుగా అయితే. యా ఓకే. మీరేమన్నా ఈ లోపు డౌట్స్ వస్తే ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఐ విల్ బి అవైలబుల్. యా, లైక్ సండే ఎండ్ ఆఫ్ ద డే కమ్యూనిటీలో వాళ్ళందరికీ ఈ 4 దాంట్లో అకౌంట్స్ అప్డేటెడ్ గా ఉండాలి. సో అది మన టార్గెట్. సో 4 డేస్ ఏం చేశారంటే మనం చెప్పగలగాలి. మనం కమ్యూనిటీ పెడితే సరిపోదు. వీ షుడ్ షో సమ్ లైక్ ప్రోగ్రెస్ చూపించాలి మనం కదా. కాబట్టి ప్లీజ్ అందరూ అకౌంట్స్ క్రియేట్ చేయండి, దాన్ని అప్డేట్ చేయండి ఆల్రెడీ ఉంటే. అండ్ ఆల్సో ఎన్పిటిఎల్ కూడా త్వరగా చెయ్యండి రేపు ఈవినింగ్ లోపు. ఎందుకంటే హెచ్ఓడి సార్ దగ్గర మనకు ఆల్రెడీ బ్యాడ్ ఇంప్రెషన్ పడింది కాబట్టి దాన్ని ఎలాగైనా మనం మళ్ళీ చేంజ్ చేయాలి కాబట్టి హ్యావ్ టు డూ. థ్యాంక్ యూ. ఎండ్ థ్యాంక్ యూ. చేయనా మీట్? యా స్టాప్ కూడా రికార్డింగ్ స్టాప్ చేస్తుంది. యా.